self-inspired and based on real-life incidents, we are going to perform a skit which is emotional and heart-touching. స్టార్ట్ చేయండిరా. నానమ్మ పప్ప ఇంట్లో ఉన్నారు కదా, అందరం కలిసి ట్రిప్కి వెళ్దామా? ఒకసారి మీ మమ్మీని అడుగు. ఓకే. మమ్మీ పప్ప ఇంట్లో ఉన్నారు కదా, అందరం కలిసి ట్రిప్కి వెళ్దామా? వద్దు బేటా, డాడీ ఒక్కసారి అడుగు కదా ప్లీజ్. వద్దన్నా. ప్లీజ్ మమ్మీ. ఎందుకు అరుస్తున్నావు? ఒకసారి అడగామే వాడిని. అరే అన్నయ్య, రాఖీ ఏం గిఫ్ట్ ఇస్తావురా? మేము ఉండడే నీకు ఎక్కువ, ఇంకెందుకు రా? ఎందుకురా ఎప్పుడు ఇట్లనే ఇస్తావు? నీతో కొంచెం ఏంది వదినా నువ్వు? ఆగు. చెప్పండి. ఆరు, నువ్వు ఎప్పుడు వెళ్ళి వస్తావో తెలియదు కదా, నువ్వు ఉన్నప్పుడు ఒక ట్రిప్కి వెళ్దాం అనుకున్నా. ఆరు, నువ్వు ఎప్పుడు మళ్ళీ వస్తావో తెలియదు కదా, ఒకసారి ట్రిప్కి వెళ్ళొద్దామంటుంది. ట్రిప్ అంట బయటకంట, ఏంది ఇది? నేను నీకు ఎందుకు నన్ను ఇడికి? సరే, ఈవినింగ్ ప్లాన్ చేస్తా, మీరు అంతా లగేజ్ ప్యాక్ చేసుకొని అందరూ రెడీ ఉన్నారు. మమ్మీ డాడీ ఏమన్నారు? వెళ్దాం, లగేజ్ ప్యాక్ చేసుకోమన్నా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. అరే ఇగో, ఈరోజు ఈవినింగ్ మనం అందరం ట్రిప్ పోతున్నాం, అందరు బట్టలు ప్యాక్ చేసుకొని రెడీ ఉండండి, సరేనా? అట్లా వెళ్దాం. అన్నయ్య, నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, నీ ఫోన్ ఇవ్వవా? తీసుకో, నేను బయటికి వెళ్ళేసి వస్తాను. అయ్యో అదేనా, మెసేజ్ చూడు. అన్నయ్య మళ్ళీ పిలుస్తున్నారు, అర్జెంట్ అంట. హలో, జై హింద్ మేజర్ అర్జున్. మీ అవసరం బోర్డర్లో చాలా ఉంది, మీరు అర్జెంట్గా ఇక్కడికి వచ్చేయండి. ఏమైంది అదేనా? జై హింద్ మేజర్ అర్జున్. జై హింద్ సార్. మీ అవసరం బోర్డర్లో చాలా ఉంది, మీరు నైట్ వరకు వచ్చేయండి. ఓకే సార్. జై హింద్. జై హింద్. నిషా, నీతో ఒకసారి మాట్లాడాలి. నాకు క్యాప్టెన్ నుంచి కాల్ వచ్చింది, నేను అర్జెంట్గా వెళ్ళాలంట. ఈరోజు ఈవినింగ్ స్టార్ట్ అవుతున్నా. మీ ప్రొఫెషన్కి టైం అంటూ ఏం లేదా? ఫ్యామిలీకి, పిల్లలకి టైం ఇవ్వరా? అరే అర్థం చేసుకో నిషా ఒకసారి. ప్రతిసారి ఇంత ఎప్పుడు ఉన్నావు? అరే ఒకసారి, అరే నువ్వే ఇట్లా ఉంటే ఎట్లా చెప్పు? అర్థం అర్జున్, నాకు ఇంకేం చెప్పకు. అరే కిరణ్, కరారా. చెప్పానయ్య. అరే నాకు క్యాప్టెన్ నుంచి కాల్ వచ్చింది, కాబట్టి నేను ఎమర్జెన్సీ వెళ్ళాల్సి వస్తుంది. అమ్మని అందరినీ జాగ్రత్త చూసుకో, సరేనా? సరే, నేను ధైర్యంగా నేను చూసుకుంటాను కదా. సరేనా? ఆరు, పప్ప ఉన్నారు బేటా, ఈరోజు ఈవినింగ్ వరకు వెళ్ళిపోతారు, డాడీకి కాల్ వచ్చింది. ఎందుకు మమ్మీ, ఉండమని చెప్పొచ్చు కదా. నాకు తెలియదు. డాడీ ఉండొచ్చు కదా, ఎందుకు? అరే ఇగో అర్థం చేసుకోరా, ఎమర్జెన్సీ అంటే వెళ్ళాలి, మళ్ళీ నెక్స్ట్ టైం పక్కా వెళ్దాం. మీరు ట్రిప్ కంటిన్యూ చేయండి. నాకు సోల్జర్ పప్ప వద్దు, నాకు నా పప్ప కావాలి. నేను నీ పప్పనే, కానీ ఎప్పుడైతే ఈ దేశానికి నా అవసరం ఉంటుందో అప్పుడు నేను సోల్జర్గా నేను వెళ్ళడం నా బాధ్యత. అర్థం చేసుకో. ఎప్పుడు ఇంతే మమ్మీ, చెప్పచ్చు
ఎందుకు పడుతున్నదా అన్ని? అరే కిరణ్, చెప్పన్నయ్య. నేను వెళ్తున్నారా, జాగ్రత్త సరేనా? మరి వదిలికి చెప్పవా? నేను మాట్లాడతాను. సరే అన్నయ్య. అర్థం చేసుకో నిషా, నువ్వే ఇట్లుంటే వీళ్ళందరూ ఏమైపోవాలి చెప్పు. నువ్వే చూసుకోవాలి ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత. ఫస్ట్ టైం కాదు అర్జున్, ఇది ఎప్పుడున్నావు మాతో. అరే నువ్వు అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? వేరే వాళ్ళ కోసం నేను నా హ్యాపీనెస్ ని సాక్రిఫైస్ చేయలేను. నిషా సరే, నాకు టైం అవుతుంది, నేను వెళ్ళాలి. నువ్వేం బాధపడకు వదినా, అన్నయ్య వచ్చేస్తాడులే. అమ్మా వెళ్ళొస్తా. ఎందుకురా, ఎందుకు పోతున్నావు? అమ్మ వెళ్ళాలమ్మా, ఎమర్జెన్సీ అన్నారు కాబట్టి వెళ్ళేసి వస్తాను. ఎందుకురా? సరే వెళ్ళు, జాగ్రత్త చూసుకో. బాయ్ అమ్మ, జాగ్రత్త. వెళ్ళాలా పప్ప? వెళ్ళాల్సిందే, జాగ్రత్త. బాయ్ చెల్లి. బాయ్ రా అన్నయ్య, జాగ్రత్త. జాగ్రత్త. బాయ్ రా. చూసుకో సరేనా? నిషా లోపల ఉన్నా. బాయ్ బాయ్. అర్జున్ 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 వెళ్ళిపోయాడు వదిన. ఒకసారి చెప్పేసి వెంటనే నేను మర్చిపోయాను అసలు ఈ విషయం. The family members going to the trip. ఎవరు అన్నయ్యనా? హలో నిషా. హలో, నిషా ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. నువ్వు? బాగున్నా. అమ్మ వాళ్ళు పిల్లలు అంతా అందరు బాగున్నాను. నేను ఒకటి చెప్పడానికి ఫోన్ చేసిన. రేపు నాకు మిషన్ ఉంది, ఒకవేళ అది కానీ సక్సెస్ అయితే మండే రోజు ఇంటికి వస్తా. 6 months ఇంటి దగ్గర ఉంటా. అవునా? నిజంగా. ఎప్పుడు ఇలానే అంటావు? మధ్యలో వెళ్ళిపోవడం నీకు అలవాటేగా. ఇప్పుడు అలా కాదు, ప్రామిస్. ఓకే. పప్ప ఏమన్నారు? అర్జున్కి రేపు ఒక ఆపరేషన్ ఉందంట, ఒకవేళ అది సక్సెస్ అయితే మండే ఇంటికి వస్తాను. అంటే రాఖీకి ఇంటికి వస్తాడా? అయితే నా బర్త్డేకి ఇంట్లోనే ఉంటారా? నెక్స్ట్ 6 months ఇక్కడే ఉంటా అని ప్రామిస్. After 2 days, Sunday night. ఇంకా మార్నింగ్ అవ్వదా? కిరణ్, మీ అన్నయ్యని తీసుకురావడానికి స్టేషన్కి వెళ్ళి. ఇప్పుడేనా? ఇంకా 12 కదా వదినా అయ్యేది. 5 o'clock కదా, అప్పుడు వెళ్తా. ఎప్పుడో దిగాలి. అవును, ఏమైంది? అర్జున్ వస్తా అన్నాడు, ఎప్పుడు వస్తున్నాడు? ఇంకా 12 అవుతుంది అత్తయ్య, 5కి. ఓ అచ్చా, సరే. సరే వదినా, నేను వెళ్ళొస్తా అన్నయ్య దగ్గరికి. అన్నయ్య జాగ్రత్త. Kiran in station. హలో
Sorry to say this, కానీ we lost Major Arjun in our mission. హలో హలో, ఇప్పుడు ఇది అమ్మకి ఇంకా వదినకి ఎలా చెప్పాలి? అర్జున్ ఎక్కడ? అది వదిన అన్నయ్యకి 2 hours డిలే అయిందంట. ఆగు. అర్జున్ అర్జున్ నిజంగా వదిన లోపలికి వెళ్ళు, రాలేదు అన్నయ్య. అవును, ఏమైంది? వచ్చిండా అర్జున్? 2 hours ట్రైన్ డిలే అయింది తాతయ్య. అచ్చా, ఓకే. మీరా మెసేజ్ చూడు, అన్నయ్య బాడీ ఇంకా యూనిఫామ్ వస్తుందండి. బాడీ ఏంది, యూనిఫామ్ ఏంది? మెల్లి అవరకు మమ్మీకి ఇంకా వదినకి ఇంకా తెలియదు. బాడీ ఏంటి, యూనిఫామ్ ఏంటి? కిరణ్ ఏమైంది చెప్పు, అది చెప్పు. హలో, జై హింద్ మిస్సెస్ అర్జున్. సారీ, మేము మేజర్ అర్జున్ని కాపాడలేకపోయాం. ఏమైంది షా, ఎందుకు ఏడుస్తున్నావు? మమ్మీ ఏమైంది మమ్మీ, ఎందుకు ఏడుస్తున్నావు? మమ్మీ వెళ్ళారా? అది అన్నయ్య ఏమైంది అన్నయ్య, ఏంటి చెప్పు. అన్నయ్య ఇంకా లేడు, చనిపోయాడు. సీనియర్ ఇంటర్, విన్నర్స్, సీనియర్ ఇంటర్, రన్నర్స్ లాంగ్ టర్మ్. నేను చెప్తాను, నేను అనౌన్స్ చేస్తాను. వాళ్ళ పేర్లు ఇచ్చారా, లిస్ట్ పేర్లు ఇచ్చి अफसोस नहीं जो तेरे लिए सौ दर्द सहे, महफूज रहे तेरी आन सदा, चाहे जान मेरी रहे ना रहे। हाय मेरी ज़मीं महबूब मेरी, मेरी नस नस में तेरा इश्क बहे, फीका न पड़े कभी रंग तेरा, जिस मुंह से निकल के खून कहे। तेरी मिट्टी में मिल जावा, गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू। तेरी नदियों में बह जावा, तेरे खेतों में लहरावा, इतनी सी है दिल की आरज़ू।
एक तारे पे गूंजती है जो